దోస్తులు వస్తే వాళ్ళతో మాట ముచ్చట మాట్లాడుకుంటాం. మరి దేవాన దేవతలకు ముడిపేసింది. మరి ఆ తల్లి రేణి కాకుండా గద్ద మీద కూర్చుంటే రేణి కాకుండా కోపం వచ్చింది. తెల్లాని గుడ్డకు సపోర్ట్ చేసి కళ్ళలో పోయి చెప్ప మీద కొట్టినది. నేను మర్చిపోయినా బిడ్డ అని చెప్పి ఆచిపోయాక 5 ఏళ్ళు అన్నీ వచ్చినాడు. వచ్చేవారు దిగ్గలు లేచి వినయ్ వినయ్ ఏం ఎందుకు చూసేవాడు నన్ను కొట్టినావు నేను పడుకున్నా నచ్చి కొట్టినావు నా తమ్మి అన్నారు కదా మళ్ళీ నేను మాత్రం నీ జోలికి రాని వాడాలి. నేను మనం బయట వాళ్ళ ముద్ద పెట్టుకుంటున్నాను మాత్రం చెప్పడం మతం మాట్లాడలేదు. తల్లి ఉన్నది నేను ఓపలేదు కల్లా చూసేవారు కల్లా గత పక్కన చూసింది. గత మీద కూర్చొని అమ్మవారి రూపం కిలకిలా శక్తి నిన్ను మర్చిపోతుంది నా తల్లి. నీకు నేను ఇప్పుడు ముడిపేస్తాను. ఈ సారవాళ్ళ దగ్గర ఈ తెల్ల చూట తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఈ పసుపు తీసుకొచ్చి అమ్మవారు తల్లి కాలమేత మాత్రం నీకు మాత్రము రంగవెల్లి పట్టాలు ఎత్తా. నీకు మాత్రము రంగవెల్లి పట్టాలు ఎత్తా. మా ఇంటికి వచ్చిన వారిగా పొలానికి తెలుగు వస్తారు, కాపాలు వస్తారు, గౌడ వాళ్ళు వస్తారు, కుక్కర వాళ్ళు వస్తారు, సాగలు వస్తారు, బ్రహ్మాలు వస్తారు. అదే వాళ్ళకి వచ్చిన వారికి ఇలాంటి పంట పండియాలి. ఇలాంటి పంట పండించే రంగవెల్లి పట్నాలకి ముడిపేసి మొత్తం పెద్ద మీద కూర్చొని తల్లి మొత్తం పోతుందట. పొందే వల్ల తల్లి రేణుకా పరం జ్యోతి ఓ తల్లి ఓ రేణుకా అనే మరి కల్లా ఓ రచితావా నువ్వు మాత్రం రావన్నాడు. అనే మరి కల్లా ఇప్పుడు మాత్రం తూర్పులు వచ్చింది, ఉత్తరం వచ్చింది, ఉత్తరం వచ్చింది, దక్షిణం వచ్చి వర్షం 12 సంవత్సరాలు అమ్మవారి రేణుకా పరం జ్యోతి ముడిపేసేవారు కదా. కాలమతం ఊపు మెరిసింది, ఉత్తరం వచ్చి ఉత్తరం వచ్చి దక్షిణం వచ్చి ముద్ద చూసేవారు కదా. చూసేవారు కదా చెల్లు మత్తలేమో